హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా బాగున్నారా అని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, నా నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఓకేనా? ఈ రోజైతే టైం అయితే 7 అయిందండి. పిల్లలు లేచారు, స్నానాలు చేస్తున్నారనమాట. నేనైతే ఒక పక్క వంట చేస్తున్నాను. ఎగ్స్ కర్రీ అయితే వండదాం అనుకుంటున్నాను ఈరోజు. ఇంకా కిచెన్లోకి వెళ్దాం, చూసేయండి. సేమియా ఉప్మా అయితే చేశాను పిల్లలకి. ఇంకా మా వాడు అయితే తిన్నాడు. జావ అయితే చేశాను అనమాట. నేనైతే జావ మార్నింగ్ తాగేస్తా, ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి టైంకి, అందుకనేసి జావ తాగేసి ఇంకా ఎగ్స్ కర్రీ అయితే ఒక పక్క పెట్టేశాను. ఇవ్వండి, వాళ్ళకైతే బాక్స్లో పెట్టేశాను అనమాట. రైస్ అయితే పెట్టేశాను, ఇంకా కర్రీ అయితే అవుతుంది. ఒక పక్క ఎగ్ కర్రీ, ఒక పక్క అయితే రైస్ పెట్టాను అనమాట. ఇంకా బట్టలు ఉన్నాయి మిషన్లోని, బట్టలు వేయాలి. బట్టలు రోజు వేసినా దెబ్బలు ఉంటాయి అన్నమాట. ఆనియన్స్ లేవంటే ఆనియన్స్ తీసుకొని వచ్చారనమాట. అలాగే చికెన్ కూడా తెచ్చారు ఈ నైట్ కోసం. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. నేనైతే జావ తాగేసాను. జావ తాగేసి ఇవ్వండి, జావ అయితే తాగేసాను. జావ తాగేసి ఉప్మా తినేసాను అనమాట. కొంచెం సేమియా ఉప్మా చేశాను కదా, సేమియా ఉప్మా అంటే నాకు ఇష్టం, నేను ఆగలేను అనమాట. తినేసాను. జావతో కంట్రోల్ చేద్దాం అనుకున్నాను డైట్ని, కానీ అవ్వలేదు. పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి, అతను కూడా వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇంకా మనం ఏం చేయాలంటే అన్నీ సర్దుకోవాలి కిచెన్ అంతా. నిన్న గుడికి వెళ్ళి చెక్క తెచ్చారు కదండి, పాడైపోయింది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయటే మర్చిపోయాను నేను, పాడైపోయింది. అలాగే ఇగోండి ఎగ్ కర్రీ కొంచెం ఉందన్నమాట. అతను లంచ్కి వస్తానన్నారు. ఎగ్ పులుసు అయితే చేశాను. అలాగే చికెన్ కూడా తెచ్చారనమాట. ఇగోండి నైట్ కోసం, పిల్లలు వస్తారు కదా నైట్కి తింటారనేసి. స్కూల్కి ఎప్పుడు పెట్టలేదండి చికెను, ఎందుకంటే వాళ్ళు దుమ్ములు అయ్యి మింగేస్తారేమో అన్న భయం అనమాట. కంగారుకి వాళ్ళకి టైం ఉండదు కదా. ఇప్పుడైతే చికెన్ అనేది క్లీన్ చేసుకుంటాను. బాగా ఉప్పు కారం అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. పెట్టి 12 గంటలకు వండుతాను. ఎందుకంటే 12 గంటలకు వండాను అనుకోండి, మా వారు కూడా వస్తారు లంచ్కి, తింటే అతను కూడా తింటారనమాట. నైట్ చపాతీ చేశాను, చపాతీలు ఉన్నాయి. అతనికి చపాతీతో చికెన్ అంటే చాలా ఇష్టం అతనికి. నేను ఒక కర్రీ తెస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. స్కిన్లెస్ తెచ్చారండి, స్కిన్తో తెస్తారనుకున్నాను నేను. ఏదో ఒకటి మరి తప్పదు. ఈరోజైతే ఇంకా నేను పాలు తాగలేదు, వెయిట్ చేసుకొని పాలు తాగాల. పాలు ఇంట్లో ఉన్నప్పుడు తాగాలనిపించింది, లేనప్పుడు మాత్రం తాగాలనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నాయి ఇలాంటి పాలు. నేనైతే చికెన్ కడిగేసి మ్యాగ్నేట్ చేసేసి తర్వాత బట్టలు ముందు వేయాలండి మిషన్లో బట్టలు వేస్తే పని అయిపోతుంది నాకు. ఇదిగోండి పసుపు, ఉప్పు, గళ్ళుప్పు తీసుకున్నాను అనమాట. గళ్ళుప్పు, నిమ్మకాయ, ఈ 3 వేసి చికెన్ అనేది క్లీన్ చేసేస్తాను అనమాట. ఈ చికెన్ తెచ్చిన రోజు ఎన్నిసార్లు ఈ డెటాల్తో కడుగుతానో నాకే తెలియదు అనమాట. మళ్ళీ పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇందులో వేయాలంటే మళ్ళీ ఇంకా డెటాల్తో, ఇది క్లీన్ చేసుకున్నాక మళ్ళీ డెటాల్తో కడగాలన్నమాట. చికెన్ అయితే మ్యాగ్నేట్ చేస్తాను. ఇప్పుడైతే బట్టలు వేస్తున్నాను మిషన్లో. వేస్తామనుకోండి, దీని పని చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవచ్చు. అంతే. ఇదంటే ఇక్కడైతే చికెన్ అయితే మ్యారినేట్ చేస్తాను, పెట్టేసాను.
ఇప్పుడు వండను. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇంకో 1 అవర్ తర్వాత వండుతాను. 1 అవర్ ఉంచుతాను అలాగా. ఇక్కడ మా వారికి అయితే లంచ్కి వస్తానన్నారు. అతనికి అయితే నేను ఇప్పుడు కిచెన్ ఎలాగంటే అలా చూసి భయపడుతుంది నా కిచెన్. ఇవన్నీ సర్దాలి. పిల్లలు వెళ్ళారు కదా, సర్దుకుంటా. దీని మీద అయితే పెట్టను. రైస్ కుక్కర్లోనే బ్రౌన్ రైస్ పెడతాను. అది కూడా ఆయన వచ్చే ముందే పెడతాను. ఇప్పటి నుంచి అయితే పెట్టను. నాకు గుర్తులేదు, వేడిగా ఉంటుంది కదా అతను వచ్చే ముందే పెడతాను. పెట్టేద్దాం అనుకున్నా కానీ ఇంకా పక్కన ఏంటంటే కొత్తగా వాటర్ డ్రమ్లు ఫిట్ చేస్తున్నారనమాట పక్కింటి వాళ్ళు. సౌండ్ ఒకటే సౌండ్ అనమాట. ఇదిగోండి, నేను బ్లౌజులు కుట్టించాను. ఈ చీరలో పీసులు తీసి కుట్టిందనమాట ఆమె. మొన్న దేనికో తీసానండి ఈ చీర. దేనికో తీసానబ్బా, గుర్తులేదు. తెగ దిగిపోయాయి అనమాట ఇలాంటి చీరలు ఇంకా ఈ మధ్యకాలంలో. నేను ఏవి తీస్తే అవే. ఇంకో చీర కూడా మీకు చూపిస్తాను. అది ఎక్కడో పెట్టేశాను చీర. 2 బ్లౌజులు ఇచ్చానండి స్టిచ్చింగ్కి. ఒకసారి వేసుకొని చూసి చెప్పమందనమాట. ఆ చీర ఇక్కడే ఉంది. సారీ, నేను మా ఊరు తెచ్చి ఇక్కడే పెట్టాడు అనమాట. నాకే గుర్తులేదు. ఇదిగోండి, ఈ చీర ఒకటి, ఆ చీర ఒకటి. ఇదిగోండి, అమ్మవారికి చూపించినట్టు గుర్తు. అమ్మవారి కోసమే తీసాను అనుకుంటా. అమ్మవారికి అయితే ఈ చీర చూపించాను. ఇదిగోండి చీర అంతా ఇలా ఉంటుంది అన్నమాట. దీని బ్లౌజ్ వచ్చి ఇది దీని బ్లౌజు ఇలా కుట్టించాను. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. ఈ బ్లౌజ్ అయితే దీనిదనమాట. ఓహో, ముందే పీకిపోయినట్టు అయిపోతుంది. అనవసరంగా కుట్టించాను అనిపిస్తుంది. మోడల్ మరీ పెట్టి కుట్టించాను. ఈ మోడల్ ఇవ్వండి, ఇలాగనమాట. నా కాడ ఏ జాకెట్లు ఉండవండి. నా అదృష్టం అనుకోవాలో, లేకపోతే నేను నా సెలక్షన్ అలా ఏడుస్తుంది అనుకోవాలో. ఇంకా ఇది దీని మీద బ్లౌజ్ అండి. ఇంకా దీని మీదది ఇదన్నమాట. ఈ సారీ మీద బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కొంచెం పర్వాలేదు, థిక్గానే ఉంది క్లాత్. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించాను. నెక్కి డిజైన్ ఏం పెట్టించలేదండి, ఓన్లీ రౌండ్ నెక్కే పెట్టించాను. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించాను అనమాట. ఇదిగోండి, ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ చూసి అడుగుతారు. వైజాగ్లో పారు అందరూ, ఎప్పుడు కుట్టించావే, ఎప్పుడు తీసావే, దేనికి తీసావే అని అంటది తనైతే. ఆడలకు ఉండేవే చీరలు పిచ్చి, డ్రెస్సులు పిచ్చి. డ్రెస్సులు అయితే ఏమీ తీయలేదులేండి. ఈ చీరలు కూడా ప్రత్యేకించి అయితే తీయలేదండి. దేవుడికి మొక్కు కోసం ఒకటి తీశాను. ఇంకొకటి ఎవరో పెట్టారు అనుకుంటా, నాకు గుర్తులేదు. ఎప్పుడో చీరలు, ఏం గుర్తుంటుంది, బీసీ నాటి చీరలు అనమాట. ఇదైతే మొన్నే తీసానండి, అంచు చీర. ఈ చీర మొన్నే తీసాను అనమాట. ఆడవాళ్ళకి చీరలు, డ్రెస్సులు, నగలు ఇవే. ఇంకా ఈ పిచ్చే ఎక్కువ అనమాట. నేను ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోలేదు. ట్యాబ్లెట్స్ వేసుకుని నాకు ఒకటి ఉన్నాయి కదా, ట్యాబ్లెట్ వేసుకుంటే పని అయిపోతుంది. 2 వేయాలి మార్నింగ్.
టైం 12:30 అవుతుంది. అప్పుడు వేస్తే ఇప్పుడు అయ్యాయి అన్నమాట. టైమర్ ఎక్కువ పెట్టేసాను, ఎక్కువ పట్టేసాను. గాలి అయితే బీభత్సంగా వేస్తుంది, చూడాలి. లోపల అంటుకొని ఉండిపోతాయి అన్నమాట. టబ్బులో అయితే నేను వంగాలి, అందుకనేసి కుర్చీలో వేసుకున్నాను. కుర్చీలో వేసుకుంటే చక్కగా వంగాల్సిన అవసరం ఉండదు. ఇక్కడైతే చికెన్ పెట్టేసాను, ఇప్పుడే పోపు పెట్టి. యమ్మీ యమ్మీ చికెన్. పిల్లలు వస్తే చక్కగా నిమ్మకాయ వేసి ఒక 1/2 కేజీ మా అమ్మాయి ఉల్లిపాయలు వేసుకొని వేగించేస్తారన్నమాట. ఈరోజు బాధపడుతూ వెళ్ళింది. ఇద్దరం తిట్టేసాము, డాడీ నేను. టిఫిన్ కూడా తింటాను వెళ్ళిపోయింది. ఏదైనా పిల్లలకి మంచి చెప్తే వెళ్ళి అది తిట్టామనే అంటారు, తిట్టేసామనే అనుకుని ఫీల్ అయిపోతారు అన్నమాట పిల్లలు. ఇలా ఉడికేలోపు సిమ్లో పడు. ఇది ఇలా ఉడికేలోపు నేను వెళ్ళి బట్టలు ఆరబెట్టి వచ్చేస్తాను. చికెన్ ఇంకంతా తోమేనండి, గట్టలేసి. చికెన్ కడిగాను కదా, ఇంకా అదంతా తోముకున్నానండి. అది అయ్యేలోపు ఈ బట్టలు ఆరబెట్టి వచ్చేస్తాను. బట్టలు 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 2 రోజులకి బట్టలు, 2 రోజులకి బట్టలు. నప్పుకుంది కానీ గాలి అయిపోవచ్చిందండి చికెన్. అయిపోవచ్చింది, బాగా కుక్ అయిపోయింది. గ్రేవీ బాగా వచ్చింది. ఓకే, స్టవ్ ఇంకా ఆఫ్ చేసి మూత పెట్టేసుకోండి. ఇది ఏం బ్రౌన్ రైస్ లాగానండి, ఎప్పుడు పెట్టాను, ఇది ఇప్పుడు అవ్వలేదు. ఇతను 1:30 అయిపోయింది, 1 గంటకే వచ్చేస్తారు. ఇంకా నా లెక్క కొద్దీ 1:30 వరకు రాలేదు. అయిపోవచ్చింది. కొంచెం ఉంది ఇంకా వాటర్. అయిపోయింది. నా లెక్క కొద్దీ అతను ఇంకా రాలేదు, లేకపోతే 1 గంటకే వచ్చి ఆగలాగలంటారు అన్నమాట. పొద్దున్న ఎప్పుడో జాగ్రత్త తాగేసి వెళ్తారు, 1 గంటకు వస్తారు. ఆకలి అయిపోతే ఏమవుతుంది, రాగా ఆకలి అంటారండి పాపం. నైట్కి ఇప్పుడు కలిపి పెట్టేసాను రైస్. ఓకే, వాటర్ ముందు ఎక్కువేలాగా మనం స్టవ్ మీద పెట్టేద్దాం. వాటర్ నైట్కి స్టవ్ అంతా క్లీన్ చేయాలి. కొంచెం వాటర్ ఉంది, అది ఇంకిపోతే అయిపోయినట్టు అనమాట. ఈ రైస్ కుక్కర్లో వాటర్ ఉండిపోతుంది, ఇది లాస్ట్లో ఇలా వంటేసి వెంటనే కడిగేసి పెట్టిన అనుకోండి, రేపటికి ఫ్రై అయిపోతుంది. ఈ తడి మీద రైస్ పెట్టామంటే వాటర్ లాగా అయిపోతుంది రైస్. రేపు మార్నింగ్కి ఇదేదో పట్టమంటుంది. అందరూ ఏమైందో ఇటు స్టవ్ అయితే చిన్న మంట కాలుతుంది, వస్తే చూపించాలి బాగా చేసేవాళ్ళు. నాకైతే ఆకలి వస్తుంది, ఇతని కోసం అది వెయిట్ చేస్తున్నాను. పాప రెస్ట్ కూడా తీసుకోవడానికి అవ్వలేదు, ఇలాగ వచ్చారు అలాగే వెళ్ళిపోయారు. మీరు చేస్తాం, ఉద్యోగాలు అలా ఉంటాయి. ఉద్యోగాలు
ఇప్పుడు నేనైతే ఫుల్గా రెస్ట్ తీసుకుంటాను అనమాట. నాకైతే ఏ వర్క్ లేదు ఇప్పుడు. హాయిగా కొంచెంసేపు పడుకొని లేచాక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. టైం అయితే 6 అయిందండి. మాకైతే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఫుల్ కూలింగ్ అయిపోయింది. బాగా వర్షం పడుతుంది అనమాట. చూడండి మీకు చూపిస్తాను. ఇదండి బయట అయితే వెంటిలేషన్ ఉంది. పడుతుంది చిన్నగా చిక్కులు పడుతుంది. బయట కానీ వేడిగుంటే చల్లగుంటే మా ఇంట్లో మాత్రం బీభత్సమైన వేడి ఉంటుంది అనమాట. పిల్లలు షూస్ అన్నీ తడిసిపోయాయి, బయట వదిలేశారు. సాక్స్లు అన్నీ తడిసిపోయాయి. మాకేంటంటే ప్రాబ్లం ఇంట్లోకి వాటర్ వచ్చేస్తుంది. మా ప్రాబ్లం అదన్నమాట. వైపర్తో కొంచెం గుమ్మంలోకి వాటర్ వచ్చేస్తుంది. వాటర్ అంతా ఓడవాలి. లైట్గా వస్తుంది కదండి, పెద్దగా రాదు. వర్షం పడితే లైట్గా వెలుతురు కొడుతుంది అన్నమాట. ఈ వైపర్తో అలా నెట్టేస్తే అయిపోతుంది. మా డిన్నర్ అయితే అయిపోయిందండి, తినేసామన్నమాట. హస్బెండ్ అయితే సినిమాకి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్తోని. అతను వచ్చేటప్పటికి 11, 12 అవుతుంది అన్నమాట. అందులోకి వర్షం, అందులోకి హైదరాబాద్లో ట్రాఫిక్. సినిమా తొందరగా అయిపోయినా ఈ ట్రాఫిక్లోని ఈ వర్షంలోని రావడం కష్టం అన్నమాట. మేమైతే చక్కగా వేడి అన్నం వండుకొని తినేసాము. అతనికైతే చపాతీ బ్రౌన్ రైస్ ఉందన్నమాట. మధ్యాహ్నం చికెన్ కర్రీ వండాను కదా, చికెన్ కర్రీతో పిల్లలు తింటున్నారు ప్రస్తుతం. నేనైతే తినేసాను. ఇవన్నీ పొయ్యికి అయితే స్నానం చేస్తున్నాను. చికెన్ వండాను కదా. వీళ్ళైతే ఇక్కడ తింటున్నారు అన్నమాట. వద్దు. స్టవ్ క్లీనింగ్ అయిపోయిందండి, మొత్తం క్లీన్ చేసేసాను. గిన్నెలు కూడా తోమేసాను, గిన్నెలు ఏం లేవు. తాగడానికి వాటర్ పట్టుకొని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఈ వర్షం పడ్డది, చల్లగా ఉంది వాతావరణం అంతా. ఈ వాతావరణంకి ఎన్నిసార్లు లేవాలో. ఇప్పటికి కరెంట్ అయితే ఒక 4 సార్లు తీసాను. ఫ్యాన్ వేస్తే పెద్ద తుఫాన్ వచ్చేది. కింద పరువు ఎప్పుడు ఇంకా అతను వస్తే లేవాలి ఒకసారి. తెచ్చాం, తాగండి. మోన్ పోయి తెచ్చాము, అక్కడ పెట్టాము. మోన్ పోసాయి వాటర్. మాకు తెచ్చే అలవాట్లు లేవు కదా. తెమ్మంటే వంతులు వాటాలు వెళ్ళడానికి రావడానికి కూడా, తాగడానికి మాత్రం.
అయిపోయిందండి. ఇంకా పడుకోవటమే అనమాట. ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. ఆల్ అనేసి వస్తది. ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ప్రతి వీడియో కూడా మీకు వస్తదనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసేదాన్ని బట్టి ఇంకో నలుగురు చూసే అవకాశం ఉంటదనమాట. యూట్యూబ్ వాళ్ళు ఇంకో నలుగురికి పంపిస్తారు నా వీడియో అనేది. ఇంకో నలుగురు చూస్తారనమాట. వాళ్ళ నలుగురు ఇంకో నలుగురికి నలుగురు లైక్ చేశారంటే ఇంకో నలుగురికి వెళ్తది. అలా అనమాట రీచ్ అవుతది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసి చూసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి. ఈరోజు ఇంతటితో ఆపేస్తున్నాను. ఇంకా రేపు మార్నింగ్ అయితే మళ్ళీ కలుద్దాము. రేపు ఇంకా సెకండ్ సాటర్డే, ఇంకా పిల్లలకి హాలిడే. ఏ టైంకి లెగుస్తామో. ఓకేనా? బాయ్ బాయ్. గుడ్ నైట్. ఐ లవ్ యూ.